సంబరాన్ని జరుపుకోబోతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమం నమస్తే అస్తు మామాహికంసి గాదేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్రై వసవనే సుశకం సదే స్వస్తిన శకునే భోగ్రం జయత్తారో మేదినం తమామింద్ర అమృతో హవామహే యోగమవిద్ద అదిత్య అనిలస్వదిస్వ యజ్ఞం విహవై యుగస్వాశ్చ పురమో హరితో మార్కండేయ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామనామ వరాననే మనోజవం మారుత పుణ్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్ఠం మాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి సిద్ధిరస్తు అభిమేష్య అదర్శాంతిం ప్రయచ్చమే ధాన్యం ధనం పఠం బహుప్రదాహో అసంస్కృతం వత్సరం విష్ణాయ పురుషస్తే ప్రియాయ సేవేంద్రియే ప్రతిదిష్టదే. ఆ సుదర్శన విజయలక్ష్మి సమేతంగా ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామితో పాటుగా ఉదయమైనటువంటి మార్కండేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఆయుధాలకు ఐశ్వర్యాలతో ఉంటూ సస్యశ్యామంగా సుభిక్షంగా నూతన సంవత్సరం అంతా కూడా నూతనమైనటువంటి ఉత్తేజం చేత ఉత్సాహం చేత శుభాలు కలగాలని ఆశిస్తూ శుభమస్తు. చప్పట్లు కొట్టండి. మార్కండేయ భగవానికి, మార్కండేయ భగవానికి. బృహస్పతి ప్రసోదాస్తాలో మంచంతకం హసః. ఓం ధ్రువం రాధావరణో
ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. జయ మార్కండేయ జయ మార్కండేయ జయ జయ మార్కండేయ. సంఘం 5వ తరఫ ఆహ్వానించిన మేరకు నేడు మనము నేటి నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి మార్పుల గురించి, ప్రకృతిలో జరగబోయేటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే పంచాంగ శ్రవణం. మరి అసలు నిజానికి పంచాంగ శ్రవణం అనేది ఎందుకొరకు చేసుకోవాలి, అసలు పంచాంగం అంటే ఏమిటి, పంచాంగ శ్రవణం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి అనేటువంటి విషయం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఒక చిన్న కండిషన్ పెట్టిండ్రు, అయ్యగారు కొద్దిగా తొందరగా తక్కువ సమయంలో ముగించండి అని చెప్పేసి ఎవరికైనా కూడా. మరి ఆ రకంగా మొట్టమొదటిగా అసలు పంచాంగం అంటే ఏమిటంటే, పంచ అంటే 5, అంగములు అంటే వాటి యొక్క విభాగాలు. అవి ఏమిటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ యొక్క 5 గురించి తెలుసుకోవడమే పంచాంగము. మరి ఈ 5 గురించి తెలుసుకోవడమే కాకుండా ఇంకేమైనా తెలుసుకుంటామా? ఈ 5 గురించి తెలుసుకోవడం వల్ల, ఈ పంచాంగ శ్రవణం వల్ల జరిగేటువంటి లాభాలు ఏమిటి అనేటువంటి విషయం మనం మొట్టమొదటిగా తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యపదం గోదానతుర్యం నృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మరి నశింపడం కాదు, మన లోపల, మన శరీరం లోపల ఉన్నటువంటి ఏదైతే శత్రు బుద్ధి ఉంటుందో ఆ నాశనము తెలియజేస్తుంది. మరి దుస్వప్న దోషాపహము, మనము నిద్రపోతే 2 స్వప్నాలు ఉంటాయి, శుభ స్వప్నాలు, దుస్వప్నాలు. ఆ రకంగా దుస్వప్నాలన్నింటినీ కూడా దూరం చేసేటువంటిది. దాంతోపాటుగా గంగా స్నాన విశేష పుణ్యపదం గోదానతుల్యం నృణాం అంటే భారతదేశంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి నదీ స్నానం ఏదయ్యా అంటే గంగా స్నానం. కేవలము గంగా 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 అని తలుచుకుంటేనే గంగా స్నాన ఫలితం వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విధంగానే గంగా గంగేది యో గురుయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చది. అంటే అనేకమైనటువంటి వందల వేల కిలోమీటర్లు దూరం ఉన్నప్పటికీ కూడా ఆ గంగా యొక్క నామాన్ని స్మరణ చేయడం చేతనే అనేకమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ కూడా నశింపజేయడం ద్వారా ఆయురారోగ్యాలన్నీ కూడా ప్రసాదిస్తాయని చెప్పేసి శాస్త్రంలో చెప్తున్నది. మరి అటువంటి గంగా స్నానం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితము, తద్వారా గోదానం అంటే నల్ల లేగదూడతో కూడినటువంటి ఒక ఆవును లేగదూడతో మనము దానం చేసినటువంటి సమానమైనటువంటి పుణ్య ఫలితము. తద్వారా ఆయుర్వృద్ధిదముత్తదం అంటే పంచాంగం గురించి తెలుసుకోవడం వల్ల ఆయుష్ కూడా వృద్ధి జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది. మరి ఆయుర్వృద్ధి ఎందుకు జరుగుతుంది అంటే ఈ రోజు పంచాంగం వినడం వల్ల కాదు, ఎందుకొరకు చెప్తాను. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. మరి శుభకరం అంటే శుభాలు కలుగుతాయట, దాంతోపాటు సంతాన సంపత్ప్రదం, సంతానం కూడా కలుగుతుంది అని చెప్పేసి. సంపత్ప్రదం అంటే సంపదలు అంటే లక్ష్మి, శ్రేయస్సు, యశస్సు ఇవన్నీ కూడా ఆ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణ్యతాం. అనేకమైనటువంటి కర్మలో సాధన ద్వారా మంచి సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు పంచాంగ శ్రవణం ద్వారా వచ్చేటువంటి ఫలితాలని చెప్పడం జరుగుతుంది. మరి ఆయుర్వృద్ధి ఏ విధంగా జరుగుతుంది, సంతానం ఏ విధంగా జరుగుతుంది, సకల సంపదలు ఏ విధంగా మనకు వస్తాయి అంటే పంచాంగం నిజంగా వినడం ద్వారానే కాకుండా వినడం వల్ల జరిగేటువంటి ఏదైతే మనం పొందుతామో ఆ జ్ఞానం ద్వారా మనము ఆ జ్ఞానాన్ని మన ఆలోచన ప్రకారంగా ఆ జ్ఞానాన్ని మనము ఉపయోగించుకొని ఆచరణలో పెట్టినట్టయితే తప్పకుండా మనకు శుభాలు సంపదలన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే పంచాంగంలో ఏమేమి తెలుసుకుంటామని చెప్పాము, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము.
అంటే ఈ ఐదింటి గురించి కూడా తెలుసుకుని మనము సరైనటువంటి మంచి సమయంలో, శుభమైనటువంటి సమయంలో ఏదైనా ఒక పని ప్రారంభించామంటే తప్పకుండా అది శుభాన్ని కలుగుతాయని చెప్పేసి మనకు సనాతనంగా ఋషులు మునులు అందించినటువంటి జ్ఞానం ఇదంతా కూడా. మరి ఆ రకంగా తిథేశ శ్రియమాప్తోది వారాత్ ఆయుష్యమర్దనం నక్షత్రాత్ హరిదే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ బలముత్తమం. అంటే తిథి గురించి తెలుసుకోవడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. శ్రేయస్సు అంటే ఏమిటి? మనకు సుఖాన్ని కలిగించేది, మనకు శుభాన్ని కలిగించేది, మనకు ఆనందాన్ని కలిగించేది, మనకు క్షేమాన్ని కలిగించేదే ఆ యొక్క తిథి వల్ల జరుగుతుందట. దాంతోపాటు వారాత్ ఆయుష్యవర్ధనం. ఈరోజు ఒక వారం ఉంది అంటే ఏమిటి? ఒక వారం పలానా సోమవారమో, ఆదివారమో, మంగళవారమో, బుధవారం ఉన్నట్టయితే ఆ వారం గురించి తెలుసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఉదయం మనకు శనివారం ఉందంటే ఈరోజు ఉదాహరణకి ఉదయం సూర్యోదయం సమయానికి దుర్ముహూర్తం ఉంటుంది. శనివారము సూర్యోదయానికి దుర్ముహూర్తం ఉంటుంది. మరి ఆ దుర్ముహూర్తంలో మనము బయటికి ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి పంచాంగం చెప్పుచున్నది. ఎందుకంటే ఆ సూర్యోదయం లోపు, సూర్యోదయ సమయానికి మొదటి లగ్నంలో శనివారము దుర్ముహూర్తం ఉండడం చేత బయటికి ప్రయాణం చేస్తే చెడు సంకేతాలు వస్తాయని చెప్పేసి అనేకమైనటువంటి పరిశోధనల ద్వారా మనకు తెలియజేశారు. దాంతోపాటు నక్షత్రాలు హరదే పాపము. ఏ మనిషి అయినా కూడా కలియుగంలో తెలిసి తెలియకుండానే అనేకమైనటువంటి పాపాలు చేస్తాడు. ఆ సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగించుకోవడానికి మనం ఏం చేస్తాము? నక్షత్రం గురించి తెలుసుకోవాలి. యోగా రోగ నివారణము, యోగములు ఉంటాయి. ఆ యోగాల గురించి తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఆ యొక్క యోగము గురించి తెలుసుకోవడం ద్వారా దూరం అవుతాయని చెప్పేసి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కరణాలు ఉంటాయి. కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణాల గురించి తెలుసుకోవడం ద్వారా ఏ కార్యం అంటే ఏమిటి? ధర్మ మార్గంలో సూచించేటువంటి ఏ కార్యమైనా కూడా కరణం గురించి తెలుసుకోవడం ద్వారా ఆ యొక్క కర్మలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఐదింటి గురించి తెలుసుకోవడం ద్వారా మరి ఇంకేం జరుగుతుందంటే శుభము క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం. అంటే శుభాలు కలుగుతాయి, మనం క్షేమంగా ఉండగలుగుతాం, తద్వారా సుఖమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు. ఆ రకంగా అన్నింటిలో కూడా మనము విజయలక్ష్మి యొక్క అనుగ్రహం చేత అన్నింటిలో కూడా విజయాలను పొందడానికి ఈ యొక్క పంచాంగం అనేది మనకు సూచన ద్వారా, పంచాంగం అనేది యొక్క జ్ఞానం ద్వారా మనము తెలుసుకోవచ్చు. మరి యొక్క పంచాంగం ద్వారా ఐదింటి గురించి తెలుసుకోవడమే కాకుండా మరి ఈ యొక్క మొట్టమొదటిగా మనము ఈ సంవత్సరము పంచాంగం యొక్క శ్రవణం తెలుసుకోయే ముందు ఈ సంవత్సరం ఏమిటి? ఈ సంవత్సరం నామం ఏమిటి? పరాభవం. గత సంవత్సరం ఏమిటి? విశ్వావసునామ సంవత్సరం. సంవత్సరము ఈ రోజుతో ముగిసి నేడు ఉదయము 7:15 నుంచి పరాభవ అనే నామకరణమైనటువంటి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. చాలా మంది అనుకుంటున్నారు, సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు, ఏమిటి పరాభవం అంటే ఏదో కోల్పోవడము, ఏదో ఓటమి పాలు కావడం, ఎగతాళి కావడం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంతమంది చెప్తున్నారు, సరే గతం గోర్చిన కర్తవ్యం అంటే గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి నష్టాలు, అనేకమైనటువంటి అశుభ ఫలితాలకు మనం గుణపాఠం నేర్చుకోవడం ద్వారా నూతనోత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని తెలుసుకునేటువంటి ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. మరి నిజంగా కూడా మనము అంతర్గతంగా అసలు పూర్తిగా వెళ్ళిపోయి ఆ పరాభవ నామ సంవత్సరం గురించి మనం తెలుసుకోవాలంటే నిజానికి పరాభవ అంటే ఏమిటి? ఇక్కడ పర అంటే అమ్మవారి అని అర్థం. మనం పరాశక్తి అంటాం కదా. పర అంటే పరాశక్తి అంటే ఇప్పుడు ఉన్నటువంటి శక్తి కాకుండా ఇంకా ఏదో ఒక శక్తి కలిగి ఉంది అని దాని అర్థం. ఆ రకంగా పర అంటే అమ్మవారి లలితా పరాభట్టారిక అని చెప్పడం జరుగుతుంది మనకు. ఎందుకొరకంటే లలితా పరాభట్టారిక అంటేనే మనకు లలితా సహస్రనామ రహస్యనామ సహస్రనామ స్తోత్రం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏదో నిగూఢంగా గోప్యంగా ఉన్నటువంటి ఒక శక్తిని వెలికి తీసేటువంటి స్థితి అని దీనికి ఇక్కడ అర్థం. ఏమిటి? పరాభవ. భవ అంటే ఏమిటిగా? భవుడు అంటే సాక్షాత్తు పరమశివుడు అని అర్థం. భవ అంటే సాక్షాత్తు పరమశివుడు అని అర్థము. ఆ రకంగా లలితా పరాభట్టారిక సమేతుడై ఉన్నటువంటి పరమశివుడు ఇద్దరు కలిసినటువంటి నామ సంవత్సరమే ఈ పరాభవ నామ సంవత్సరము. మరి
ఇక ముందు చెప్పుకోబోయే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇక ఈ లోకమంతా కూడా శాసించడానికి సృష్టి స్థితి లయకారకుల్ని పంపించేటువంటి కారకుడు ఎవరయ్యా అంటే పరమశివుడి సృష్టి స్థితి లయకారకుడు మొత్తము కూడా ఆయనే. ఎందుకని చెప్తామంటే, మనము పరమశివుడిని కాలాయ నమః, కలవికరణాయ నమః, కళాతీతాయ నమః అని చెప్పడం జరుగుతుంది అనేక రకాలుగా. అంటే మనం అనుకుంటాము ఈ రోజు ఈ సమయము, రేపు ఈ సమయం అనుకుంటామేమో, సమయం గడుస్తలేదా అని అనుకుంటామేమో. ఈ కాలానికి అతీతమైనటువంటి శక్తి కలవాడు ఆ పరమశివుడు. మరి అటువంటి ఆ పరమశివుడే పరాశక్తితో సమేతుడై ఉన్నటువంటి సంవత్సరమే ఈ రోజు నేటి పరాభవ నామ సంవత్సరం అనేటువంటి ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమనుకున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాము. చంద్రుడి యొక్క గమనాన్ని ఆధారం చేసుకొని తీసుకున్నటువంటి ఒక గొప్ప గ్రంథమే పంచాంగం. మరి ఆ చంద్రుడిని అనుసరించి సస్యశ్రీ చాంద్రమాణ పరాభవ నామ సంవత్సరము రాజాది నవనాయ స్వస్యశ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ 9 నాయకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిపత్యం ఉంటుంది. ఆ రకంగా 7 ఆధిపత్యాలు శుభప్రదమైనటువంటి గ్రహాలు రావడము, 2 ఆధిపత్యాలు పాపగ్రహాలు రావడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో పరిపాలన ఏదైతే ఉంటుందో చక్కగా సజావుగా కొనసాగుతుందని చెప్పేసి ఈ రకంగా చెప్పడం. అలాగే పశుపాలకుడు, గోష్ఠాప్రాపకుడు మరియు గోష్ఠా బహిష్కర్త, గోపాలకుడు కృష్ణుడు అవుట చేత పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఎందుకంటే ఏది ఉన్నా లేకున్నా చక్కగా వ్యవసాయ సంపద ఎప్పుడైతే సస్య సమృద్ధిగా ఉంటుందో లోకమంతా కూడా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి దీంతో పాటుగా ఈ సంవత్సరము పాలు అలాగే గడ్డి లాంటి వాటికి ధరలు పెరుగుతాయి. అలాగే మన యొక్క భారతదేశ సరిహద్దుల్లో ఈ సంవత్సరం కూడా యుద్ధ భయము ఉండడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. అలాగే అంతరిక్షంగా చేసేటువంటి అనేకమైనటువంటి పరిశోధనలు అన్ని కూడా విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో కూడా ఈ సంవత్సరము గత సంవత్సరముల కంటే కూడా ఈ సంవత్సరము భారతదేశము ప్రఖ్యాతి కాంచడానికి అవకాశం ఉంటుంది. మనం అనుకుంటున్నాం భారతదేశం అభివృద్ధి చెందుతుంది, అలా కాదు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశంగా మనము ముందు కాలంలో తప్పకుండా చూడడం జరుగుతుంది. ఇదంతా కూడా మన భారతదేశం యొక్క గొప్పతనం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. నిజంగా కూడా చప్పట్లు కొట్టాలా. ఎందుకంటే అనేకమైనటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి స్థితిలో మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక పదాన్ని మనం దూరం చేసేయాలి. ఎప్పుడైతే ఆ పదాన్ని మనం దూరం చేసేస్తామో తప్పకుండా మనము ఆ విజయమైనటువంటి లక్ష్యాన్ని మనము చేకూరినట్టే లెక్క. మరి ఆ రకంగా ఈ సంవత్సరం భారతదేశం అంతా కూడా అభివృద్ధి చెంది ప్రఖ్యాతిగా చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలందరూ కూడా గత 3 సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణం కొరకు అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు ఇటువంటి క్రతువులన్నీ కూడా ఆచరిస్తారనేటువంటిది ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరము నిజానికి కూడా వర్షాలు అనేటువంటి సస్య సమృద్ధిగా ఉంటాయి. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము చక్కగా వర్షాలు సమృద్ధి వేరు, సువృష్టి వేరు, అతివృష్టి వేరు, అనావృష్టి వేరు. ఆ రకంగా కాకుండా తప్పకుండా సరైనటువంటి సమయంలో వర్షాలు సస్య సువృష్టి అనేది కురవడం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో భారతదేశంలో పశ్చిమ ప్రాంతాల్లో కావచ్చు, ఉత్తర భారతదేశంలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో అతివృష్టులు అనావృష్టి కలగడానికి అవకాశము ఉంది. మరి ఈ సంవత్సరము చక్కగా బృహస్పతి కర్కాటక రాశిలో చేరడం, బృహస్పతి అనేటువంటి గ్రహము కర్కాటక రాశిలో చేరడం వల్ల తప్పకుండా ఆ యమునా నదికి పుష్కరాలు అనేవి ఈ సంవత్సరం వస్తాయి. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వచ్చేటువంటి సంవత్సరంకు మన తెలంగాణలో గోదావరి పుష్కరాలు త్వరలోనే రాబోతున్నాయి 2027. ఆ తర్వాత ఈ సంవత్సరం మాత్రము యమునా నదికి పుష్కరాలు రావడం అనేవి జరుగుతున్నాయి. మరి అలాగే ఈ సంవత్సరము అసలు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, వర్ష సమృద్ధి ఏ విధంగా ఉంటుంది, మరి అలాగే మానవులు అనేటువంటి వారి ప్రాంతంలో వర్షము కురవడానికి అవకాశం ఉంటుంది. మరి అలాగే ఈ సంవత్సరము చక్కగా
వేడి కూడా ఎక్కువగానే ఉంటుంది. మన గత సంవత్సరం చాలా సోషల్ మీడియాలో చెప్తున్నారు ఈ సంవత్సరం వేడిగా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. పంచాంగం కూడా అదే చెప్పడం జరుగుతుంది. వేడి ఎక్కువగా ఉండడం, అలాగే వర్షపాతం కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే పాపము పుణ్యము రెండు కూడా సమపాళ్లలో ఉంటుంది. పాపము పుణ్యము రెండు కూడా సమపాళ్లలో ఉంటుంది. అసలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత నయంగానే ఉందేమనేటువంటి ఆలోచన. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా పాపము పెరిగిపోవడం, పుణ్యం తగ్గిపోవడం, అలా కాకుండా ఒక శుభ సూచకంగా ఇందాక చెప్పుకున్నట్టుగా పరాభవనామ సంవత్సరం అంటే పరాభట్టారిక సమేతంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క సంవత్సరానికి అధిపతి ఉండడం చేత చక్కగా రెండు కూడా సమపాళ్లలో ఉంటాయి. మరి ఆ రకంగా పుణ్యము పాపము రెండు కూడా సమానము. అలాగే వ్యాధులు 13 పాళ్ళు ఉంటే వాటి యొక్క ఉపశమనము 15%, ఉపశమనం 15%. ఇది చాలా శుభ సూచకమే. ఎందుకొరకంటే ఎన్ని వ్యాధులు వచ్చినా కానీ దానికి తగినటువంటి వ్యాక్సిన్లు వస్తాయని చెప్పేసి ఇది ఒక సంకేతం, ఇది ఒక శుభ సూచకమే. మరి వాటితో పాటుగా మనిషికి స్త్రీ ఉత్పత్తి, అలాగే పురుషోత్పత్తి. పురుషులు 19 మంది జన్మ ఉంటే స్త్రీ ఉత్పత్తి అనేది 9 మంది. ఇంకా ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఎందుకొరకంటే స్త్రీకి సగభాగం ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు, స్త్రీనే తన హృదయంలో ఉంచుకున్నటువంటి ఆ విష్ణుమూర్తి, స్త్రీ యొక్క శక్తినే తన నాలుకపై ఉంచుకున్నటువంటి బ్రహ్మ, ఎక్కడ చూసినా కానీ అక్కడి నుంచే మనకు అనాదిగా భగవంతుడి నుంచే స్త్రీకి తన శరీరంలో సగం ఇవ్వడం కానీ, తన శక్తిని సగం ధారపోవడం కానీ అనేది జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాతనేమో కలి ప్రభావం చేత స్త్రీ యొక్క జననానికి ఇంకా అడ్డుకట్టు వేస్తూనే ఉన్నారు. ఎందుకొరకు ఆ కారణం. మరి ఆ రకంగా స్త్రీ యొక్క జన్మము 9 మంది స్త్రీ పాపలు పుడితే 19 మంది పురుషోత్పత్తి అనేది ఉండడము జరుగుతుంది. రాబోయే కాలంలో పెళ్లిలకు అబ్బాయిలకు అవస్థ తప్పని చెప్పేసి మనము ఈ రకంగా చెప్పుకోవచ్చు. అలాగే విశ్వాసం 7 పాళ్ళు ఉండే, అవిశ్వాసము 9 మంది ఉండడము. అలాగే న్యాయము 15 ఉంటే అన్యాయము 17. కలిధర్మము చేత అన్యాయం అనేది పెరుగుతూనే ఉన్నది. అది మన చేతిలో లేదు. కలియుగే ప్రథమ పాదే అంటే మనము మెల్లిగా దాన్ని ఆలోచిస్తూనే ముందుకు వెళ్ళడము జరుగుతుంది. మరి ఆ రకంగా తప్పకుండా క్షత్రియుల వృద్ధి 5%, మరి వాటితో పాటు శూద్ర వృద్ధి 5%, వీటితో పాటుగా అనేకమైనటువంటి ధాన్యాల యొక్క ధరలు పెరగడము, వీటితో పాటుగా ధాన్యాల యొక్క వృద్ధి పెరగడము, పాల యొక్క ధరలు, వాటితో పాటు లోహాల యొక్క ధరలు పెరగడం అనేది సహజ సిద్ధమైనటువంటిది. కాలానుక్రమేణా ఈ సంవత్సరం కూడా అనేకమైన యుద్ధ వాతావరణం చేత మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే లోహాల యొక్క ఈ సంవత్సరము మే 1వ తారీఖు అనుకుంటే మే 4వ తారీఖు నుంచి మే 29వ తారీఖు వరకు కూడా వాస్తుకర్తరి ఉండడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు, అయ్యా మేము ఇప్పుడు ఈ మే నెలలో భూమి పూజ చేసుకోవచ్చా, దాంతో పాటుగా గృహ నిర్మాణం చేసుకోవచ్చా అని అడుగుతారు. మరి మే 4వ తారీఖు నుంచి మే 29వ తేదీ వరకు వాస్తుకర్తరి ఉండడం చేత ఆ సమయంలో శంకుస్థాపనలు, భూమి పూజలకు అంతా కూడా ముహూర్తాలు నిషిద్ధం అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మన యొక్క అసలు గ్రహణాలు ఈ సంవత్సరం లేవు. గత సంవత్సరం 2, 3 వచ్చినట్టున్నాయి. ఈ సంవత్సరాలు ఒక్క గ్రహం కూడా మన భూభారతదేశం పైన అసలు కనిపించదు. మరి దీంతో పాటుగా ఈ సంవత్సరము 2 మూఢాలు ఉన్నాయి. గత సంవత్సరం చాలా దాదాపుగా ఒక 3 నుంచి 3 నెలల 15 రోజుల వరకు కూడా మూఢాలు ఉండి చాలా ముహూర్తాలు లేక ఇబ్బందులు పడ్డారు జనాలంతా కూడా. మరి ఈ సంవత్సరము చాలా తక్కువగానే ఉన్నాయి. ఎప్పుడెప్పటి నుంచి ఉన్నాయంటే మూఢాలు జూలై నెల 12వ తారీఖు 2026 నుంచి ఆగస్టు నెల 12వ తారీఖు 2026 వరకు ఒక నెల రోజుల పాటు 30 రోజుల పాటు మూఢం ఉన్నది. సరే, ఆ మూఢం ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి వాస్తవానికి ఎప్పుడు కూడా ఆ ముహూర్తాలు ఉండవు. అది పెద్దగా మనకు ప్రభావం చూపించకపోవచ్చు. వీటితో పాటుగా అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 25 వరకు అంటే దాదాపుగా మనకు దేవీ నవరాత్రులు అమ్మవారి కూర్చున్న తర్వాత 5వ రోజు నుంచి ఆశ్వీజ శుద్ధ చతుర్దశి దసరా అయిన తర్వాత 4 రోజుల వరకు కూడా ఒక 10 రోజుల వరకు మూఢాలు ఉంటాయి. కాబట్టి ఆ 10 రోజుల మట్టుకు కూడా ముహూర్తాలు మనకు
ఈ సంవత్సరము లేవు. మరి వీటితో పాటుగా వర్షము మరి ఏ ఏ కార్తెల్లో చాలా విశేషంగా ఉంటుంది, వర్షం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. వర్షాలు పూర్ణత ఉన్నప్పుడు కూడా వృష్టి అంటే ఎండాకాలం కాబట్టి వర్షాలు పడే అవకాశము లేదు. దాంతో పాటుగా రోహిణి కార్తె 5వ నెల 25వ తారీఖు సోమవారం వస్తుంది. ఉత్తరా కార్తె ధనుర్ లగ్నంలో ప్రవేశిస్తుంది. నకుల అనే వాహనం పైన అర్ధజలం ఉంటుంది. మరి ఇదంతా కూడా వృధా ప్రయాస చెప్పడం జరుగుతుంది. మృగశిర కార్తె ఎప్పుడంటే జూన్ 8వ తారీఖు సోమవారము పూర్వభాద్ర నక్షత్రంతో కూడుకుని ధనుర్లగ్నంలో రాత్రి 8:33 మండూకం అనగా కప్ప మీద వస్తుంది కాబట్టి అర్ధజలము సువృష్టి కూడా పడుతుంది. అంటే ఈ మిరుగు అనేటువంటి కార్తెకు వర్షాలు పడడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా దాన్ని కొనసాగింపుగా ఆర్ద్ర నక్షత్రం యొక్క కార్తె అయినటువంటి హస్త కార్తెలు కూడా చక్కగా వర్షము పడడానికి అవకాశం ఉంటుంది. వారికి 11 ఆదాయము 5 వ్యయము. ధనుస్సు రాశి వారికి 14 ఆదాయము 11 ఖర్చు. కుంభరాశి వారికి 2 ఆదాయము 8 వ్యయము. మకర రాశి వారికి కూడా 2 ఆదాయము 8 వ్యయము. మీన రాశి వారికి 14 ఆదాయము 11 వ్యయము. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాజపూజ్యత రాజ అవమానం గురించి ఇప్పుడుగా తెలుసుకుందాం. మేషరాశి వారికి 2 గౌరవము 4 అవమానము. వృషభ రాశి వారికి 5 గౌరవము 4 అవమానము. మిథున రాశి వారికి 1 గౌరవము 7 అవమానము. కర్కాటక రాశి వారికి 4 గౌరవము 7 అవమానము. సింహరాశి వారికి 7 గౌరవము 3 అవమానము. కన్యా రాశి వారికి 3 గౌరవము 3 అవమానము. తులారాశి వారికి 6 గౌరవము 3 అవమానము. వృశ్చిక రాశి వారికి 2 గౌరవము 3 అవమానము. ధనుస్సు రాశి వారికి 5 గౌరవము 6 అవమానము. మకర రాశి వారికి 1 గౌరవము 2 అవమానము. కుంభరాశి వారికి 4 గౌరవము 2 అవమానము. మీనరాశి వారికి 7 గౌరవము 5 అవమానము. మరి ఈ రకంగా పంచాంగాల్లో ఆదాయ వ్యయాలు రాజపూజ్యత రాజ గౌరవము అనేటువంటి తెలుసుకున్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక విశ్వసనీయమైనటువంటిది. అంటే యూనివర్సల్గా అందరికీ సంబంధించినటువంటి గ్రహాల యొక్క రాసుల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం. మరి వీటితో పాటుగా ప్రత్యేకంగా తన యొక్క పుట్టేటువంటి సమయము పుట్టేటువంటి తేదీ అనుసరించి వారి పైన గ్రహాల యొక్క ప్రభావం చేత ఆయా శుభ అశుభ ఫలితాలు అనేటువంటిది కలుగుతున్నాయి. మరి నిర్మల్ దంపతులకు అలాగే రాబోయే రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి రాజశేఖర్ సార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పద్మశాలి సోదరులందరూ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా శుభాలు కలగాలని చెప్పేసి మనసా వాచ కోరుకుంటూ మనకు పంచాంగ శ్రవణం మనకు అర్థమయ్యే రీతిలో వివరించిన రాజేశ్వర్ శర్మ గారికి, మరి రామ్నాథ్ అధ్యక్షులు సైబ సుధాకర్ గారు మరి నగదు పురస్కారాన్ని అందజేస్తూ మరి పాదపద్మాలకు ప్రణమిల్లి శాలువతో సత్కరిస్తున్నారు. విశ్వాధిపతి సార్ మరి పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి మన పరాభవ నామ సంవత్సర శుభవేళ ఈ రోజు నుంచి ఆరంభం అవుతుంది కాబట్టి మరి వారికి రాజేష్ శర్మ గారికి మరి ఆశీస్సులు పొందుతున్నారు. వేదికపై ఆశీర్లైన అతిథులు. థ్యాంక్ యూ సార్. చలదిక పక్షాన రామసారి బుద్ధిబిడ్డ గోనె లహరి రావు గారులకు, అలాగే మా మిత్రుడు మా గోనె దామోదర్ గారికి, మరి మా మండల అధ్యక్షుడు మా బొడ్డు గంగాధర్ గారికి, అలాగే మన అంబల సీనన్న చేసుకుంటారు. అయితే ఒక 2 విషయాలు ఎక్కువ లేదు. నాకు జనరల్గా ఏంటంటే స్టేజ్ ఫియర్ లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే. కానీ స్టేజ్ మీద మాట్లాడాలంటే కొంచెం భయం అనిపిస్తుంది. భయం ఎందుకంటే ఇక్కడ బాధ్యతతో మాట్లాడాలి, అట్లా ఏది మాట్లాడినా బాధ్యతతో మాట్లాడాలి కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంది అనమాట. అట్లా అందుకని ఎక్కువ మటుకు ఇంతమంది పెద్దల మీద నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎప్పుడు ఎక్కువ మటుకు తెలుసు అందరికీ.
కాకపోతే ఇలా మాట్లాడాలనుకున్నా కాబట్టి మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు శేఖర్ అన్న మన పద్మశాలి ముద్దుబిడ్డ అందరికీ తెలుసు, మీరు అందరూ ఆయన ప్రయాణాన్ని చూస్తున్నారు. నేను కూడా ఆయనతోని మాకు చిన్నప్పటి మిత్రుడు, ఇక్కడ మన గల్లీలో పెరిగిండు, మనతోనే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు మన రామ్దాస్ సార్ గారు మనందరి గురువు, వాళ్ళ ఇంట్లో నేను ట్యూషన్ కూడా వెళ్ళిన, మనందరి మధ్యలో పెరిగిండు, మనందరి మధ్యలో మనం ఉన్నాడు, మన పద్మశాలి ముద్దుబిడ్డ డైనమిక్గా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవం చెప్పాలంటే మన రాజకీయాల గురించి అందరికీ తెలుసు, ఎంత కుళ్ళిపోయినాయో, ఎంత ఫైనాన్షియల్గా డబ్బు లేనిది ఏ రాజకీయం చేయాలని ఆ స్థితికి దిగజారిన రాజకీయాలకు రావాలంటేనే ఎంతోమంది అసలు పోవాలనద్దా అని ఇలాంటి తరుణంలో నేను ఈఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థని స్టార్ట్ చేసి, నేను స్టార్ట్ చేసిన డే ఫస్టే నేను ఎమ్మెల్యేని అనే గట్స్ ఉన్న మొగోడు మన సంఘంలోకి వచ్చిండు. ఆ రోజు ఫస్ట్ టైం అన్నాడు మన సుధాకర్ అన్నాడు, గట్స్ ఇలాంటి మొగోడు కావాలని చెప్పేసి. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంటలెక్చువల్, చాలా ఇంటలెక్చువల్, సూక్ష్మ ద్రూపి, చూడగానే అందరిని అర్థం చేసుకుంటాడు. అటు కలెక్టర్లతో కానీ ఇటు మామూలు వాళ్ళతో ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఏ రకంగా ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు కొంచెం అయితే ఇగో కూడా ఉంటుంది. ఆ ఇగోని కూడా ఆయన కూడా నేను, ఎందుకంటే ఆయన అలాంటి మేధావి వర్గం, ఆ మేధావి వర్గం మన పద్మశాలి ముద్దుబిడ్డ అయినందుకు మనందరం గర్వపడాల్సిన అవసరం కూడా ఉంది. దీనికి కూడా ఆయన అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్టు కొట్టాలని మనస్ఫూర్తిగా. అలాగే ఇక్కడ విషయం ఏంటంటే ఈఆర్ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎన్నో కార్యక్రమాలని ప్రతి విలేజ్లో, అసలు అడుగుపెట్టని అంకాపూర్ విలేజ్లో కూడా వెళ్తే బ్రహ్మరథం పట్టింది. ఆయన చతురతకు జోహార్, ఆయన ఆలోచనలకు జోహార్. అలాంటి ఒక మంచి లక్ష్యంతో, ఒక మంచి పట్టుదలతో నేను కంపల్సరీ ఎమ్మెల్యే కావాలా అనే ఉద్దేశంతో మన పద్మశాలుల నుంచి ముందరకు వస్తుండు. ఆయనని మనందరికీ గర్వకారణంగా, మనందరం పద్మశాలులం కాబట్టి, మన పద్మశాలుల రాజకీయంగా చైతన్యం కూడా అవసరం ఉంది కాబట్టి, మన పద్మశాలు రాజకీయంలో కూడా మన భాగస్వామ్యం ఉండాలి కాబట్టి, మన పద్మశాలులు అసెంబ్లీలో వాయిస్ ఉండాలి కాబట్టి, మన పద్మశాలులు అసలు వాస్తవంగా చెప్పాలంటే మన శక్తి ఎంత ఉందంటే ఇవాళ ఎన్నో నియోజకవర్గాలల్లో మనం ఓటేసిన వాడే గెలుస్తాం. అలాంటి ముఖ్య భూమిక మన పద్మశాలిలకు ఉంది. కాకపోతే రాజకీయ చైతన్యం ఎక్కువ లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజు లాస్ట్ ఉగాది రోజు నేను సుధాకర్ అన్నకు కాల్ చేసిన. లాస్ట్ ఉగాది రోజు కాల్ చేసి, అన్న ఇట్లా శేఖర్ అన్న సరే మన సంఘంకు అని చెప్తే, అన్న తీసుకురా, మనోడే మంచిగా తీసుకురా అనగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఫ్లోరింగ్ కొంచెం బాగలేదు, మీరు ఎట్లన్నా చేయించాలని చెప్పేసి అడగగానే వెంటనే మనందరి సమక్షంలో ఆ రోజు మీకు ఫ్లోరింగ్ చేపిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం బయటకు వెళ్ళగానే, అన్న శేఖర్ అన్న మరి ఫ్లోరింగ్ అంటున్నారు, మరి ఎంత ఎన్ని పైసలు అయితే అంటే ఒక 30-35 వేలు అయిపోతుంది కావచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే వాస్తవంగా 30-35 వేలు అంటే గింతే అనుకున్నా. మొత్తం అనేసరికి 1,10,000 రూపాయల ఖర్చు అయింది. కానీ ఏ ఒక్క రోజు కూడా అన్న మరి గిన్నె పైసలు ఒక్కరోజు కూడా అంటే మన సంఘం అక్కడ మంచిగా ఉండాలి, బ్రహ్మాండంగా చెప్పి శేఖరాన్ని నువ్వేం మరిగా నేను గిన్ని పైసలు అయితే గిన్నె నాకే టెన్షన్ అవుతుంది. కానీ తన మాత్రం ఏ రోజు కూడా ఇన్ని పైసలు అన్ని పైసలు అని ఎప్పుడు అనలేడు. తనని ఆ రోజు మనం అందరం కలిసి, అన్న నువ్వు చెప్పి మీ శిలాఫలకం పెడతాం, మిమ్మల్ని అందరినీ మేము గౌరవించుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఇలా మనం అందరం చేసి, అన్న మేము ఇలా సత్కరించుకుంటాం, మీరు చేసిన దానికి కృతజ్ఞతలు అన్న. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఏంటంటే, ప్రతి కుటుంబ సభ్యులలో అయితేనేది, సంఘంలో అయితేనేది, ఎక్కడైతేనేది మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు జనరల్గా కంపల్సరీ ఉంటాయి. వాళ్ళ తప్పు కాదు అది, వాళ్ళకేదో వ్యూ ఉంటుంది, వాళ్ళకేదో ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన అయితే బాగుంటుందని అనే ఒక క్రమంలో వాళ్ళు ఏదో అనొచ్చు, ఇంకో వాళ్ళు ఏదో అనొచ్చు, ఇంకో వాళ్ళు ఏదో అనొచ్చు. ఎవరేదన్నా వాళ్ళు అనేది మన సంఘం గురించి, మన పద్మశాలి కుల బాంధాల గురించి, మన కుల సభ్యులు, మన కులం ఐకమత్యంగా ఉండి ఐక్యంగా చేయగలిగితేనే మనందరం బాగుంటామనే భావనే వాళ్ళ లోపల ఉండొచ్చు. కాకపోతే వాళ్ళంతవరకే పరిమితం కావచ్చు. కానీ కొందరికి ఇప్పుడు ఈ కార్యక్రమం కొందరికి నచ్చలేదు కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వాళ్ళకి ఇక్కడ నచ్చకపోవడం అంటే అభిప్రాయ భేదమే, జస్ట్ ఫర్ అంతే. ఆ అభిప్రాయ భేదం ఉండాలా, కంపల్సరీ ఉండాలా. ఎందుకంటే ఉంటేనే ఒక కొత్త ఆలోచన వస్తుంది, ఒక కొత్త లెక్క వస్తుంది, కొత్త ఆలోచన చేయగలుగుతాం, అభివృద్ధిని సంస్కరించుకోగలుగుతాం, మన సంఘాన్ని సంస్కరించుకోగలుగుతాం. అభిప్రాయ భేదాలని కంపల్సరీ ఉండాలి.
ఉండకుంటే అది సంఘం కాదు, అది సంసారం కాదు, అది ఏది కాదు. కాకపోతే ఆ అభిప్రాయము ఎప్పుడు ఏ రకంగా ఉండాలంటే సంఘ అభివృద్ధికి దోహదపడాలి. మనం ఇంట్లో ఎట్లయితే ఒక తండ్రిగా మన పిల్లల ఎదుగుదల కొరకు ఎట్లయితే ఉండి వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, వాడు ఏదో దందా చేస్తూ అంటాడు, అద్దరా నీకు తెలియచేది మాకు చిన్న పిల్లోడు ఆడ చేస్తాడు అక్కడ ఒక భయంతో మనం వాళ్ళకి ఏదో అంటాం. కానీ వాడు రేపు సాధించిన తర్వాత అరే అమ్మ నేనే తప్పు చేసినా వీడు పర్ఫెక్ట్ థింక్ చేస్తున్నాడు అనే ఒక ఆలోచన కూడా మనకు కలుగుతుంది. అలాంటి ఆలోచనలతోనే మనం ఇక్కడ విభేదిస్తాం కావచ్చు, కానీ వ్యక్తిగత కోపాలు వ్యక్తిగత అవన్నీ ఎవరికి ఏమి ఉండవు. కాబట్టి ఎవరైనా సరే అలాంటి భావం ఎలా ఉండాలంటే సంఘ అభివృద్ధి కొరకు, సంఘం కొరకు ఉండాలి. అంతే తప్పించి ఇంకా వేరే పర్సనల్ ఎజెండా, పర్సనల్ ఆలోచనలు ఇంకేవో కారణాలతో మనం పెట్టుకుంటే మాత్రం దాని కాలమే సమాధానం చెప్తుంది. ఆనాటి ఇతిహాసాలు మహాభారతం నుంచి రామాయణ కాలం నుంచి ఎన్నో చరిత్ర ఇతిహాసాలల్లో అలాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, మనందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎప్పుడైనా ఏ ఆలోచన అయినా మంచిగా ఉండాలా, అందరం బాగుండాలా, అభిప్రాయ భేదాలు ఉండాలా, అభిప్రాయాలు పంచుకోవాలా, కార్యక్రమాలు అందరూ విజయవంతంగా చేసుకోవాలా. ఇది ఒకటే నేను కోరుకుంటున్నాను. ఇలా మనకు ముఖ్యంగా చెప్పాలంటే దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నేను కౌన్సిలర్గా ఫోన్ చేయాలా, పోటీ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి నాకు చెప్తే నేను అన్నారే ఇంత మంచి బిజినెస్ వెల్ సెటిల్డ్ మంచిగా నడుస్తుంది, ఎందుకు అనవసరంగా రాజకీయాలు అవి అని చెప్పేసి అని అంటే, శేఖర్ అన్న నాకు వాస్తవంగా చెప్పాలంటే మా నాన్న పుణ్యమో మా అమ్మ నాన్న పుణ్యమో నేను అనుకున్న దానికంటే ఎన్నో డబ్బులు ఎక్కువ సంపాదించాను వాస్తవంగా. ఇప్పుడు నాకు ఒక ఫ్యాషన్, నేను ఒక సేవ చేయాలనుకుంటున్నాను, అందుకని నేను రాజకీయాలకు రావాలనుకున్నా. అంటే వెరీ గుడ్, ఇలాంటి ఆలోచన ఉంది కాబట్టి నువ్వు కంపల్సరీ 100% ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు వస్తేనే మనం రాజకీయాలను సంస్కారం చేసుకోగలుగుతాం. అలాంటి ఆలోచన అలాంటి దృక్పథం ఉన్న వ్యక్తే మన రాజశేఖర్ కూడా. ఆయనకు కూడా ఏం తప్పలేదు. 4,500 మంది క్లయింట్స్ ఉన్నారు. ఒక్క క్లయింట్కు 3,000 రూపాయలు ఫీజు అనుకున్న సంవత్సరం 2-3 కోట్లు సంపాదిస్తాడు. ఆయన కూడా డబ్బులు పెద్ద అది కాదు. నేను కూడా ఫస్ట్ మీటింగ్లో నేను అడిగిన అసలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి, నాకేం లేదు మనం సేవ చేసుకోవాలా, మా అమ్మ నాన్న పేర్లు పెట్టుకోవాలా, దేవుడు మనకి ఇస్తుండు, అందులోంచి కొంచెం సేవ భావన చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నాను. అందుకనే ఒకటే అయితే ఆ రోజు అనగానే మన దాము అరే ఓకే గో హెడ్ అని చెప్పేస్తే వచ్చేసి లక్కీగా కాదు, అతిరథ మహారాజులు ఎంతో మనం ఏదో అనుకున్నాం, కానీ ఏం జరిగిందో మనం అందరం చూసినాం. ఇవాళ మన పద్మశాలి ముద్దుబిడ్డ ఆర్మూరు ప్రథమ పౌరులు ఎంత గ్రేట్. అది మనందరం గర్వపడాల్సిన విషయం. అది మనందరం కూడా గర్వపడాలి. వాళ్ళందరికీ మనం చేదోడు వాదోడు ఉండాలి. రాజకీయం అంటే రచ్చ, రాజకీయం అంటే లుచ్చ, రాజకీయం అంటే అన్నీ ఉంటాయి. అన్నిట్లని ఛేదించాలంటే మనం అన్నదండగా వాళ్ళకి వెనుకకుండా వాళ్ళు ఏం చేసినా కావాలంటే ఇంట్లో చెప్పుదాం ఏమని ఉంటే, కానీ ముంగడ మాత్రం ఖచ్చితంగా జై అనాల్సింది. మన పద్మశాలి ముద్దుబిడ్డ ఇలా హార్న్ పడది నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. అయితే చివరిగా ఇంకో విషయం ఏంటంటే, మనం నెక్స్ట్ అన్నగారు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తుండు, మనందరం కూడా పద్మశాలందరం కూడా ఆయనకు కూడా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజశేఖర్ ఎందుకంటే ఆయన దానకర్ణుడు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి నోట్లో నాలుకై పేరును గడిస్తున్నాడు. కాబట్టి ఆయనకు మన పద్మశాల అందరి కూడా ముందుండి సపోర్ట్ చేసి మన కులబాంధవుడిగా ఆయన ముందుకు తీసుకెళ్తాం. ముందు రాజకీయాలలో కూడా మన పద్మశాలి ఎదుగుతేనే రేపు తెల్లారి మనకి ఏదైనా ఉనికి ఉంటుంది ఇవాళ కాబట్టి ఆయనను మనము ఇక్కడ కాకుండా, ఎందుకంటే చుట్టుపక్కల పల్లెలలో కూడా మనకు తెలిసిన కుల బాంధవులకు అందరికీ కూడా మరియు మన ఫ్రెండ్స్కు చెబుతూ మా యొక్క సోదరుడు ఈరవత్రి రాజశేఖర్ గారు కూడా ముందుంటారు, మీకు ఏ సహాయ సహకారాలు ఉన్నా కానీ అందిస్తారని చెప్పేసి ఆయన తర్వాత ఆయన ఫ్యూచర్ గురించి మనం చెబుతూ ఆయనను ముందటికి తీసుకెళ్దామని చెప్పేసి కూడా సభాముఖంగా చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ మన 5వ తరఫలో ఈ నేను ఫ్లోరింగ్ చేయించినందుకు మా 5వ తరఫ సంఘం తరఫున నీకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇవాళ శ్రావణ పంచాంగం పెట్టుకున్నాం, ప్లస్ ఆ ముఖ్య అతిథులను సన్మానించుకోవడం పెట్టుకున్నాం. మరియు ఎలక్షన్స్ అంటే మాత్రమే, ఎందుకంటే ఉగాది రోజు మీరు పెట్టకండి. నేను ఒకటే మీ కమిటీ సభ్యులకు అందరికీ సూచిస్తున్నా,
ఎలక్షన్స్ అనేది ఇంకో నెక్స్ట్ టైం తీసుకోండి, ఎందుకంటే కాలాతీతం చాలా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎందుకంటే ఆకలితో ఏమో శాస్త్రం ఉన్నది చూడండి గారు వాళ్ళకు ఆయనకు ఎవరో ఆశీస్సులు ఇచ్చిండ్రో ఎవరు సూచనలు ఇచ్చిండ్రో ఈ సభాముఖంగా చెప్తున్నా, ఆయన దృష్టిలో ఎవరు నిలిపిండ్రో లేక తనకు తనే ఏకలవుడు లెక్క వచ్చిందో, నేను ఖచ్చితంగా రాజకీయాల దిగుతా ఎమ్మెల్యేనవుతా అనే మాట పెట్టుకొని గ్రౌండ్ వరకు ఎన్ని రోజులు అవుతుంది చేయబట్టంటే 3 సంవత్సరాలు అవుతున్నది. లోపటి వరకంతా చేస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, యాడికన్నావు నేను బుర్రకథలు చెప్పకపోతా కదా, పోయినా కదా ఒక మాట తింటే ఇట్లా అరే తను వచ్చిపోయింది కానీ తనే కదా మన ఈరవతి అనిలు అలా చుట్టమాట ఈ రకంగా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నాతో. అంటే ప్రతి ఒక్క స్థలంలో మీ పేరు నస్తున్నది, ఇది నిజమైన మాట. అంటే ఏదో తూచా తప్ప కూడా ఎప్పుడు కాదు, గ్రౌండ్ వర్క్ మాత్రం బాగా నడుస్తున్నది. రాబోయే ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయో అవి మీకు తెలుసు. వచ్చినప్పుడు మాత్రం మనం అందరం కూడా ఏకదాటిగా ఉండి కార్యక్రమాలు చేయాలి, ఇది వాస్తవమైన మాట. ఇందాక మనకు ఇప్పుడు గుద్దెట్టి రమేష్ అన్న, అమ్మల శ్రీనివాస్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఎట్లా మాట్లాడారు, ఎంత శాంతిగా ఎంత దాంట్లో యుక్తిగా ఇమిడ్చుకొని ఎవరిని కొట్టకుండా ఒప్పియకుండా దాన్ని చేసి దాన్ని మాట్లాడారు. నిజంగా చెప్తున్నా, వాళ్ళందరికీ కూడా నేను ఆయన సార్ చెప్తున్నా. ఇక అంతకంటే ఎక్కువ నాకు మాట కొనసాగుతుంది. ఇంటి దగ్గర మన ఇంట్లో పోలేలు అవన్నీ చేసి ఉంటారు, అందరి ఇళ్ళకి ఫోన్లు వస్తున్నాయేమో, కానీ ఇంత సమయం కూడా ఇచ్చి ఇంత ప్రేమకు నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 5వ తరఫ సంఘ అధ్యక్షులైనటువంటి సైబ సుధాకర్ గారు, కుండ గంగాధర్ గారు, లక్ష్మణ్ అన్న, అలాగే నరేందర్ అన్న, ప్రభాకర్ సారు, వివేకానంద్ అన్న, రాజేశ్వర్ అన్న, భువనేశ్వర్, బొద్దుల సుమన్, చోకలింగం బాబు, కొక్కుల సుధాకర్ సార్ గారికి, గుద్దెట్టి రమేష్ మా బావ గారికి, మురళి అన్న, శేఖర్ అన్న, అలాగే నరేందర్, ప్రకాష్, రఘువన్న, శ్రావణ్ తమ్ముడు, గోనె దామోదర్ గారు మరియు బొట్టు లింబాదర్ గారు, కట్కం రవీందర్ గారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరి గోనె లహరి, ఈ మధ్య ఆర్మూర్ ప్రాంతమే కాకుండా జిల్లా అంతా వ్యాప్తంగా కూడా వారి యొక్క పేరు పద్మశాలి కుటుంబీకురాలు, ఒక మంచి సంస్కారవంతురాలు, ఒక ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్కి ప్రతిష్టాత్మకంగా చైర్మన్ అయినటువంటి వారికి నేను సభాముఖంగా మరియు నేను పర్సనల్గా మరియు పద్మశాలి సంఘం కుల సభ్యులందరి తరపు నుంచి వారికి శుభాభినందన తెలియజేస్తూ, అలాగే వారి యొక్క భర్త అయినటువంటి రఘు గారికి, తమ్ముడు, చిన్నప్పటి నుంచి మేము అందరం చూసిన తమ్ముడిని, ఎంతో కష్టజీవులు, పని తప్ప ఇంకోటి లేనటువంటి వారికి, అలాగే వీరందరికీ మూలస్తంభమైనటువంటి మా బావ గుద్దెట్టి రమేష్ గారే పద్మశాలి ఏదైతే మా పద్మశాలి సంఘ మండలాధ్యక్షుడైనటువంటి గంగాధర్ అన్నతో పాటు రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి సృష్టించినటువంటి మా బావ గుద్దెట్టి రమేష్ గారికి, ఆయన యొక్క వేర్లు కింది వరకు తీసుకొచ్చినటువంటి తనకు, అలాగే తమ్ముడు గోనె దామోదర్ కరోనా టైంలో ఆయన పేరు కానీ ఆయన యొక్క సహాయం అందని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు ఆయన, అలాగే మా ప్రభాకర్ అన్న మరియు మా వివేకానంద్ అన్న, ఇంకోటి నేను చిన్నగా ఉన్నా కానీ చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమగా శేఖర్ నువ్వు రావాలా అందరినీ ఎంకరేజ్ చేసినటువంటి మా అన్న అంబల సీనన్న గారికి, అలాగే కోర్టు సంబంధించి ఒక మంచి ఇంటలెక్చువల్ అయినటువంటి సార్ సుధాకర్ సార్ గారికి, మా నూకల్ శేఖర్ అన్న గారికి, తమ్ముడు శ్రావణ్కి, మరియు భీష్మ పితామహుడు కాదు ఆయన ఒక దేవతల గురువైనటువంటి శివుడికే ఒక ప్రతిరూపమైనటువంటి మా చోకలింగం బాబు గారికి, ఇక్కడ ఉన్నటువంటి నా ఫౌండేషన్ సభ్యులు అన్నలు మా సురేందర్ అన్న, రామచందర్ అన్న, మా కిషన్ అన్న, మా అంబల తిరుపతి అన్న, మరియు గణేష్ అన్న, పురుషోత్తం అన్న, మహేష్ బావ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పేరు పేరున మా బావ నర్సయ్య గారికి, అలాగే ప్రవీణ్ తమ్ముడు, రామచంద్ర అన్న, రామప్రసాద్ అన్న, ప్రతి ఒక్కరికి కూడా దయచేసి అన్యదా భావించవద్దు. నేను ఎందుకంటే ఆ పర్సన్స్ని మనము రికగ్నైజ్ చేయడం అన్నట్టు, ఇది చేయడం వల్ల ఆత్మ తృప్తి కలుగుతుంది, ఖచ్చితంగా ఆ యొక్క సభా ప్రాంగణానికి అందాన్ని చేకూరుస్తుందని చెప్తూ, అలాగే పాత్రికేయుడు మిత్రుడు చేతన్ మరియు వినోద్ కూడా ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసి
అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉగాది సంబరాలను స్టార్ట్ చేసినటువంటి అవధాని రాజేష్ శర్మ గారికి మరియు మా అన్న జిందం నరారి గారికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాభినందన తెలియజేస్తూ ఈరోజు షడ్రుచుల సమ్మిళితమైనటువంటి ఈ ఉగాది అనేది తీపి, వగరు, కారం, ఉప్పు, చేదు, పులుపు అన్నటువంటి యొక్క మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా టచ్ చేస్తున్నటువంటి యొక్క ఉగాది అనేది మన దాంట్లో జీర్ణం చేసుకొని పరాభవము అనగానే ప్రతి ఒక్క వ్యక్తికి నేను అనుకుంటా, అరే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా అవమానాలు ఉంటాయేమో, ఇబ్బందులు ఉంటాయేమో, కష్టాలు ఉంటాయేమో అని అనుకోకుండా స్వామి గారు చెప్పినట్టు పరాశక్తి అలాగే భవ అంటే శివుడు అనుగ్రహంతో ఈ యొక్క సంవత్సరం మంచిది గడుస్తుందని చెప్పి ఆయన చెప్పినటువంటి కొత్త విషయాలు కూడా మేము అందరం కూడా చాలా సంతోషించినాం. అలాగే పరాభవం అంటే పరువుని ప్లస్ రాబడిని అలాగే భవిష్యత్తుని ప్లస్ అంటే ముందుకు తీసుకుపోయే ఈ యొక్క సంవత్సరాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉగాది బ్రహ్మదేవుడు ద్వాపర యుగం నుంచి కలియుగంకు తీసుకొచ్చినటువంటి ఈ రోజు, అలాగే శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం ఈరోజు నిర్ణయించబడిన రోజు, అలాగే బ్రహ్మదేవుడు ఈ యొక్క సృష్టిని సృష్టించిన రోజు ఉగాదిని ఖచ్చితంగా ఒక మంచి పని కోసమో, ఒక మంచి అలవాట్ల కోసమో, నైతిక విలువల కోసమో, ధర్మ సంస్థాపన కొరకు అందరూ కూడా కష్టపడాలన్న ఒక ఆలోచనతోని ఈ యొక్క ఉగాది ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరుగుతుంది. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా సార్, అధ్యక్షుల వారి అనుమతితో ఈరోజు రాజకీయాల గురించి మనం ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నాం. మా పెద్దలు, మా అంబల సీనన్న కానీ, మా గంగాధర్ అన్న కానీ, మా ప్రభాకర్ అన్న కానీ, లేదంటే మా రమేష్ బాబు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడిన విషయాల్లో మంచి అనేది కూడా చాలా ముఖ్యం. ఇక్కడ మనుషులలో రెండే జాతి, మంచి జాతి అండ్ మంచి కాని జాతి అనే రెండు ఉన్నాయి. ఇక్కడ భాష, మత, కుల, వర్ణ, వర్గ విభేదాలన్నింటినీ కూడా వదిలేసి కులాన్ని అనేది ఎందుకు వర్గీకరించారనంటే, ఇక్కడ మార్కండేయుడు అనే ఒక మృకండ మహర్షికి సంబంధించినటువంటి వంశంలో మహర్షి అనే ఒక గొప్ప మైండ్ సెట్, ప్రపంచానికి మనం బట్టలు ఇచ్చినాము, బట్టలు అని అంటే మన మాన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆ రోజు మార్కండేయ వంశస్థులైనటువంటి ఆ యొక్క మంచి కార్యం మన ద్వారా జరిగిందనంటే ప్రపంచంలో ఎవరు కూడా పద్మశాలీలు చెడ్డవారు అని ఎక్కడా లేదు. ఈ వీలైతే మనసులో భావాలను, బాధలను కూడా లోపలనే భరించి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే ఒక తలంపు ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప వ్యక్తులలో ఖచ్చితంగా మానవత్వం అనేది అంతర్లీనంగా ప్రకాశిస్తూనే ఉంటది. ఈ మధ్య జరుగుతున్నటువంటి సమకాలీన రాజకీయాలు, ఈ రాజశేఖర్ ఏం చేస్తాడు? డబ్బులున్నాయా, పరపతి ఉందా, ఎవరైనా చేస్తారా? అది పెద్దోళ్ళే చేస్తారు, మామూలు వ్యక్తులకు అది సాధ్యం కాదు అన్నప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రతి ఒక్కరి యొక్క చైతన్యం, ప్రజల యొక్క చైతన్యం, నిజామాబాద్ ఒక సంఘటన చూస్తే ఒక 20 కోట్లు పెట్టుకుని ఒక వ్యాపారి తీసుకొని వచ్చి నీ యొక్క కార్పొరేషన్ పీఠాన్ని నేను అధిరోహిస్తా అని చెప్పి 8-9 కోట్లు కట్టి ఇంకో 10-15 కోట్లు పెట్టి నేను పేపర్లో చదివినాం. అటువంటి వ్యక్తిని 3వ స్థానానికి పంపించారు. ఎంత? 3వ స్థానానికి పంపించారు. జనం అంటే జనం చాలా తెలివైనరు సార్, జనం చాలా తెలివైన వాళ్ళు. ఆర్మూర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కొంతమంది ఏమున్నది, డబ్బులు వారేస్తే అయిపోతుందిలే, ఖచ్చితంగా గెలవచ్చు, ఏమున్నది, పైసలు తీసుకురా వచ్చేయి. జనం అంటే ఫూల్స్ అనుకున్నారు. జనం అంటే ఫూల్స్ కాదు సార్, జనం అంటే చైతన్యం. గతంలో రాజకీయ నాయకులు మన ప్రజల్ని మోసం చేసేవారు, కానీ ప్రజలు బుద్ధి చెప్పాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గుండెలు పెట్టుకుని ఎక్కడ కొట్టాలని అక్కడ కొడుతున్నాడు సార్. మానవత్వాన్ని మర్చి, నైతిక విలువల్ని మర్చి, ధర్మాన్ని మర్చి, ఏదో నేను పైసలు తీసుకొని వచ్చి ఏదో ముందుకు వచ్చి ఒక 100 మందికో 1000 మందికో దావతలు ఇచ్చేసి, లేదంటే ఇంటింటికి ఒక 500 రూపాయలు పంపిస్తే ఆయన 600 పంపిస్తున్నారు, తెల్లారి 3 గంటలకు తెలుసుకొని 600 పంపిస్తే 700 పంపిస్తే ఖచ్చితంగా గెలిచేస్తాం రాబాయ్ అనే కాలం పోయింది సార్. మొత్తం మారిపోయింది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నైతిక విలువలు, ధర్మము, ఆయన ఏ రకంగా ఆచరిస్తాడు, ఆయన ఏ రకంగా ప్రజలకు ఎగ్జిబిట్ అవుతాడు, అహంకారము, అన్యాయము, దుర్మార్గాలకు సంబంధించి అన్ని చేసుకొని రోజు పొద్దున్న లేవగానే పేపర్లో ఇవి చూసుకొని ఏదైనా ఒక మంచి స్టేటస్ పెట్టుకొని నేను మంచోడు అంటే నమ్మే పరిస్థితి లేదు సార్. ఇక్కడ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక మంచి పరిజ్ఞానం ఏర్పడ్డది, రాజకీయ చైతన్యం ఏర్పడ్డది. ఎవరో 2% 3% వాళ్ళు వచ్చి మనల్ని 90% ఉన్నటువంటి అనగదొక్కుతా అంటే అణిచిపోవడానికి ఇక్కడ వ్యక్తులు లేరు. అణచివేత నుంచే విప్లవం మొదలవుతుంది. ఆ విప్లవం
ఖచ్చితంగా ఒక నాయకత్వానికి దారితీస్తుంది. మన ఫ్యూచర్, మన రాబోయే తరాలకు కంపల్సరీగా అది పాఠాలు నేర్పుతుంది. ఇప్పుడు మనం ఒకవేళ కరెక్ట్ నిర్ణయాలు తీసుకోకుండా ఎవరి మోచేతి నీళ్ళు తాగాలని అనుకుంటే మాత్రం ఫ్యూచర్లో మన పిల్లలు, మన మన్మరాళ్ళే ఖచ్చితంగా మనల్ని తిడతారు. 100% చెప్తున్నా నేను. ఈ యొక్క సైద్ధాంతికమైనటువంటి ఆలోచన లేకుండా కంపల్సరీగా ఏదో ఉన్నాం మనం సమాజంలో, ఏం కాదు లేకపోయి మనకేం చేసేది రాబోయి వెళ్ళిపోయి తిందాము అని అనుకుంటే రేపు నీ యొక్క ఇంటి కిందకే నీళ్ళు వస్తాయి, నీళ్లు కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి నా యొక్క మార్కండే మిత్రులందరితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి, అలాగే మానవత్వం కలిగినటువంటి అగ్రవర్ణాలు కూడా అందరికి కూడా నేను చెప్తున్నా, మీరందరూ కూడా మా బిడ్డలే, మా అన్నదమ్ములే, మా తల్లిదండ్రులే. కానీ అన్యాయం చేస్తూ నోటితో మాట్లాడి నొసడితో ఎక్కిరించేటువంటి వ్యక్తులకు కనీసంగా బుద్ధి చెప్పినటువంటి ఈ యొక్క ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డుల్లో కూడా విశిష్టమైనటువంటి, విలక్షణమైనటువంటి తీర్పిచ్చినటువంటి యొక్క దాంట్లో ఈ యొక్క నా వార్డు ఏదైతుందో, గోనె లహరి గారి వార్డు ఏదైతుందో 15లో వార్డులో అమ్మాయి గృహిణి, ఒక పద్మశాలి ముద్దు బిడ్డ, బిజినెస్ తప్ప ఇంకోటి తెలియని వ్యక్తులను ప్రజలు ఆలోచించిండ్రు. ఖచ్చితంగా వీరికి స్వార్థం లేదు, నలుగురికి సహాయం చేయాలని ఒక వ్యక్తిత్వం వీళ్ళకి కలిగింది. సమకాలీన రాజకీయాలకు భిన్నంగా వీరి యొక్క ఆలోచన ఉంది. కంపల్సరీగా వీళ్ళని ఎన్నుకుంటే ఇంట్లో పైసలు తీసుకుపోయి, కమిషన్ తీసుకుపోయి ఇంట్లో పెట్టేసుకుందాం, కారు కొనుక్కుందాం, బిల్డింగ్లు కట్టుకుందాం, ఇంకేమైనా చేద్దాం, ప్రజల డబ్బు మీద మొత్తం ఎంజాయ్ చేద్దామనే స్థితి వీళ్ళది కాదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పినటువంటి ఆర్మూర్ ప్రజలకు నిజంగా నేను సలాం చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా దిమ్మ తిరిగే శాఖ ఇచ్చినటువంటి ఆర్మూర్ యొక్క ప్రజలందరికీ కూడా పాదాభివందనాలతో చెప్తున్నా. ప్రతిరోజు కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలా. ఈరోజు నేనే గొప్ప అనుకున్న వ్యక్తి ఏ రోజు కూడా ఇది రాలేదు. దుర్యోధనుడు ఈ యొక్క యుద్ధం ఏదైతే కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు కృపాచార్యుడైన యొక్క కౌరవుల యొక్క పెద్ద మనిషి వచ్చి అక్కడ కూర్చొని, సోదర సుయోధన, ఇటువంటి యుద్ధాలు మనకు వద్దురా, వాళ్ళు కూడా మన పాలలేరా భయ్, వాళ్ళు 5గురు ఉన్నారు, మీరు 100 మంది ఉన్నారు, మేము ఇట్లా 1000 మంది ఉన్నామనంటే నీకేం తెలుసు, నువ్వు సంధి గుర్తుంచుకున్నావంటే నాకు సంబంధం లేదు, ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే అని అన్నాడంట. ఎంత చెప్పిన ఆయనకుండా ఆ యొక్క మహారాజు ఆయన యొక్క దుర్నీతి, ఆయన యొక్క దురహంకారంతో ఆ రోజు యుద్ధం చేసి ధర్మం పాండవుల పక్షాన ఉన్నప్పుడు 5గురు మాత్రమే, ఆ 5గురు మాత్రమే వారి పట్ల ధర్మం నిబద్ధత ఉంది. శ్రీకృష్ణుడు అంటే భగవానుడు కూడా ఆ రోజు వాళ్ళ పక్షాన నిలబడడం వల్ల ధర్మం సైడే విజయం లేట్ కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా జరుగుతుంది. కాబట్టి ఈరోజు నా చెల్లి గోనె లహరిని చూస్తే నాకు చాలా సంతోషంగా కలుగుతుంది. అలసట తెలియదు, చిరాకు పడదు. ఆ భర్త యొక్క ప్రోత్సాహంతో మా తమ్ముడు దామోదర్ యొక్క వాళ్ళ బావగారి దామోదర్ గారి యొక్క ప్రోత్సాహంతో ఎంత ప్రశాంతంగా కూర్చొని మనందరి యొక్క వాళ్ళకి అవసరమా ఎన్ని సమస్యలు పరిష్కరించడానికి కొత్త రకమైన ఒరవడి శ్రీకారం చుట్టినటువంటి మా చెల్లికి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఆ రోజు మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు చేసినటువంటి నీతి తర్వాత 18వ రోజు అందరు పోయినరు, అందరు చచ్చిపోయినరు, లాస్ట్ ఒక్కడే మిగిలిండు దుర్యోధనుడు. అరే అందరు చచ్చిపోయారు కదా బాబా, ఇప్పుడైనా సంధి చేసుకుంటే అందరు చచ్చిపోయిన తర్వాత ఇంకేం సంధి, మళ్ళా కొట్లాడదాం అన్నట్టు. అటువంటి మూర్ఖులు చాలా మంది ఉంటారు మన సమాజంలో కనబడతారు. వాళ్ళ మాట నెగ్గాల, ఖచ్చితంగా మనం ఏదన్నా మనది చూపించుకోవాలంటారు. ఎవరైతే ప్రపంచానికి నేనే ఎగ్జిబిట్ కావాలని చూపించుకుంటారో అలాంటి చాలా అధమ స్థాయికి తీసుకెళ్తారు సమాజం. అందుకోసమే నేనే గొప్ప అనుకున్నాను, చాలా మూర్ఖత్వం. అలాగే ఈ మధ్యన నిన్ననే ఒక విషయం తెలిసింది, మా సుధాకర్ అన్న గారు నేను ఒక చిన్న ఇబ్బంది పెట్టిందేమో, నాకు నేను చిన్నప్పుడు పుట్టి పెరిగినటువంటి ఒక ప్లేస్లో ఇది ఒక చిన్న చేద్దామని మా శేఖర్ అన్న గారు, నూకల్ శేఖర్ అన్న గారు చెప్తే నేను అన్న చేద్దామే, ఎందుకంటే ఇంతమంది మహోన్నతులు ఉన్నటువంటి ఈ యొక్క ఏరియాలో నాకు అవకాశం ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం. నేను గొప్ప అని కాదు, నేను మీ దాంట్లో ఒక చిన్న ఉడతా సహాయం ఏదో చేద్దామంటే నేను ఎటువంటి నిర్మోహమాటంగా చేసేద్దామని చెప్పినాం. అన్న ఆధ్వర్యంలో, సుధాకర్ గారి ఆధ్వర్యంలో, అంబలసీన ఆధ్వర్యంలో, గుద్రెడ్డి రమేష్ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మంచి జరిగింది, అయిపోయింది. కానీ ఇది ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ కార్యక్రమం మనది. ఈ ప్రైవేట్ కార్యక్రమంలో ఈ మధ్య నిన్న విన్నది ఏంటంటే, ఒకవేళ రాజశేఖర్ యొక్క కార్యక్రమానికి వస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ రావని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేసినటువంటి మూర్ఖులు ఉన్నారు మన దగ్గర. విషయం అంతర్లీనంగా జరుగుతున్న వాస్తవాలు మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా. రాజశేఖర్ అనే పర్సన్ ని కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. మనం పైకి ఎదుగుతున్నామంటే గజ 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 వణుకుతున్నాయి అవి.
రేపు తెల్లారి మనకు వాక్కు లేదు, వాక్శుద్ధి లేదు, ధర్మం లేదు, నీతి లేదు, ఎటువంటి న్యాయం లేనటువంటి ఆ వ్యక్తులు కొంతమంది చేతుల్లో కీలు బొమ్మలై పాపం మన వాళ్ళను బెదిరించిన సందర్భాలు నిన్న జరిగినాయి. కాబట్టి నేను చెప్తున్నా, నేను అవసరమైతేనే వస్తా, రాకపోతే నా ఇంటి దగ్గర కూర్చుంటా, మీకు ఏ సహాయం చేస్తా, కానీ మీరు ఇబ్బంది పడకండి, మీకు వచ్చే గవర్నమెంట్ సంబంధించిన సహాయాలు ఎట్టి పరిస్థితుల్లో రావు అని అనుకుంటున్నారు కదా. 100% అవి ప్రజల యొక్క, మన సమాజం యొక్క, ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత, హక్కు, అది ఖచ్చితంగా రావాల్సిన తరుణం. నా చెల్లెలు కూడా చెప్తున్నా, చైర్పర్సన్గా అయింది కాబట్టి ఈ యొక్క ఇంటి ఆడబిడ్డలాగాను ఈ యొక్క 5వ తరగతికి సంబంధించినటువంటి ఎవరైనా అడ్డుపుల్లలు వేసిన మనవారు కానీ వేరే వాళ్ళు కానీ తన ఇంటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఏదన్నా ఎప్పుడన్నా అడ్డు చెప్పినప్పుడు నిర్మోమాటంగా గంటాపతంగా కంపల్సరిగా అటువంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పకపోతే మాత్రం రేపు తెల్లారి మన దాంట్లోనే అనైక్యత తీసుకొచ్చి మన దాంట్లో మనకి గొడవలు చేపించి రేపు తెల్లారి మన మీద, మన తలకాయల మీద నాట్యం చేయడానికి కోసం కొంతమంది పెద్దలు రెడీగా ఉన్నారు. దాంట్లో మన వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళ ద్వారా కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు చొప్పించి ఈ యొక్క సంఘాన్ని నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ ఆటలు ఎప్పుడు సాగవు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అటువంటి యొక్క అవినీతి, ఆ మోచేతి నీళ్లు తాగేటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పి అంటారు. ఈయన అంటారు, నువ్వు అటువంటి కార్యక్రమాలపైన స్పందించంటే ఒక సింహం అడవిలో పోతుందట, పొంగ ఒక గాడి తెచ్చిందట, వచ్చి నతని అని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టిన అతను పోరాడమని చెప్తుందట. సింహం అన్నదట, నవ్వు వెళ్ళిపోయిందట ముందట. పోయిన తర్వాత ఒక నక్క కలిసిందట, అరే అమ్మకంత చీపు గాడితో నువ్వు కొట్లాడవా అంటే, నేను కొట్లాడే నాకేం ఓపిక లేదు, నేను పోతున్నా అని చెప్పిందట. ఒక ఏనుగు కలిసిందట, ఏనుగు కలిస్తే ఏమనంట, ఎందుకు నువ్వు ఇంకా కొట్లాడవా అని అంటే, కొట్లాడడం అనేది సమ ఉజ్జీలతోనే చెయ్యాలా, నువ్వు ఒక గాడిదతో నువ్వు ఫైటింగ్ చేస్తే నువ్వు కంపల్సరిగా గెలుస్తా, దాని తర్వాత ఏమైనా నీకేమైనా బుద్ధున్నదా, గాడితో చేస్తావా నువ్వు ఫైటింగ్, ఏమొస్తుందిరా భయ అని అంటారు. ఒకవేళ నేను అద్దురబాన్ని వదిలేసిన అనుకో, అది కూడా ఒప్పుకోడు అన్నట్టు, చూసినావా నాకు భయపడిపోయిండు అని అంటారు. అటువంటి మూర్ఖులు ఉన్నటువంటి కొంతమందికి నేను ఈరోజు ఈ సభాముఖంగా నేను ఒక సమాధానం చెప్పదలుచుకున్నా. మా పద్మశాలీల ఐక్యతను ఎవ్వరు దెబ్బతీయలేరు. మా పద్మశాలీలను కీలుబొమ్మలుగా చేసి ఎవరైనా చేసి ఆడిద్దామని అనుకున్నా కానీ మేము ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్లో జరిగినటువంటి యొక్క గుణపాఠం ఖచ్చితంగా రిపీట్ చేస్తాం. పక్కా మమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేస్తున్నారు, లేదా ఐక్యత లేదని ఎవరైతే అనుకున్నారో, ఖచ్చితంగా మా ఆడబిడ్డను, మా చెల్లిని, మున్సిపల్ పీఠాన్ని అధిరోహించాల్సిన ఇన్ఎవిటేబుల్ సర్కమ్స్టెన్స్ భగవంతుడు ప్రదర్శిస్తాడు. వీళ్ళెవరండి మనల్ని అడ్డుకోవడానికి? ధర్మం మన పక్షాన ఉంటే కంపల్సరిగా మనం ప్రతి ఒక్క మెట్టును ఎదుగుతాం. మన పట్ల ధర్మము, నైతిక విలువలు రెండింటినీ కూడా కాపాడుకుంటూ ముందుకోవాలని ఈ యొక్క ఉగాదిలో మిళితమైనటువంటి మన యొక్క జీవన విధానంలో మంచి చెడులను కూడా చూసుకుంటూ ముందుకోదాం. నేనేదో పెద్దగా అని చెప్పి నేను గొప్ప చెప్పుకోవట్లేదు, కానీ మీ దాంట్లో ఒకటిగా నన్ను ఇంతగా ప్రేమ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను రెస్పాన్సిబిలిటీగా, అకౌంటబిలిటీగా ఉంటూ ప్రతి ఒక్క విషయం పట్ల సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను తీసుకొని నా వరకు నాకున్నది, వాళ్ళ వరకు ఉన్నది, కానీ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి మామూలే. కాబట్టి మీ దృష్టిలో కూడా ఏమైనా వస్తే మాత్రం కంపల్సరీగా దాన్ని ప్రతిఘటించండి. మౌనంగా ఉంటే మాత్రం ఇది పాత పద్ధతి కాదు. సత్యయుగంలో ఏవి లేవు, త్రేతాయుగంలో కొన్ని ఉన్నాయి, ద్వాపర యుగంలో ఇంకా ఎక్కువ ఉన్నాయి, కలియుగంలో మొత్తం అన్యాయం మధ్యలో ఉన్నాం. గొంగళ్ళ దింపుకొని వెంట్రుకలు వచ్చినాయని బాధపడడం కంటే అటువంటి పర్సన్స్ని ఇట్లా తీసి ఎలిమినేట్ చేయడమే మన పద్మశాలి యొక్క రుచి. దెబ్బ ఖచ్చితంగా చూపెట్టాల్సిన తరుణం ఆసనమైంది. కాబట్టి అతి అయినప్పుడు అతి సర్వత్ర వర్జే, అతి ఎక్కువైనప్పుడు మన యొక్క ప్రకృతి ఆలింగనం చేసుకుంటుందట. అందుకోసమే అది చెడు కానీ, అతి ప్రేమ కానీ, అతి దురహంకారం కానీ, అతి అహంకారం కానీ, అతి తొందరపాటు కానీ ప్రకృతిలో ఐక్యం చేసుకునే టైం ఇవ్వకుండా ఎవరైతే ఇటువంటి విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు అటువంటి ఆలోచనలు మానుకోండి. మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. ఇప్పుడు ఒక్కడు కాడు, 35,000 మందితో పాటు 2,16,000 మంది మనమందరం కూడా ఒకటే మానవత్వ గుణం, ఒక మానవత్వ లక్షణం, అదే రక్తం కలిగి ఉండి ఖచ్చితంగా రాబోయే కాలాల్లో ప్రపంచ ముఖ చిత్రంలో ఆర్మూర్ ముఖ చిత్రాన్ని కొత్తగా ప్రతిబింబిస్తూ మనందరం కూడా, ఒకవేళ నేను గెలిచినా, నాకు టికెట్ వచ్చినా రాకపోయినా కానీ
మీ అందరి పక్షాన ఉంటూ ఖచ్చితంగా పోరాటం చేస్తానని చెప్పి ఇంత టైం ఇచ్చి నా కోసం అలాగే ఇక్కడ సంఘ సభ్యులందరి కోసం వెయిట్ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నతో ప్రయాణంలో ఆయన సాహసాలని, ఆయనతో ఉన్న మంచి గుణాన్ని అన్నిట్లకి ఇన్స్పైర్ అయ్యి నేను ఒక పాట రాసి కంపోజ్ చేయడం జరిగింది. ఈ పాటని మన అందరి పద్మశాలి కుల బాంధవుడు కాబట్టి మన పద్మశాలి కుల బాంధవుల మధ్య ఈ పాట ఆవిష్కరిస్తే బాగుంటుందనే ఒక సంకల్పంతో మన గోనె లహరి గారిని ఈ సాంగ్ని మేడం ఈ గోనె లహరి గారిని ఈ పాట లాంచ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరి రాజశేఖర్ అన్నను దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేద్దాం. పైకెత్తుతాం సార్. ఖచ్చితంగా ఘన విజయం వైపు మిమ్మల్ని తీసుకుపోతాం. ఇది నా చిన్న సూచన సార్. ఎందుకంటే మనం ఓన్లీ ఆర్మూర్ పట్టణము ఆర్మూరే కాదు, అప్పుడప్పుడు వెళ్తున్నారు ఐలాపూర్ అక్కడక్కడ కాకుండా డొంకేశ్వర్ ఉంది, ఆలూరు ఉంది, మన 5 మండలాలు ఉన్నాయి. అక్కడ ప్రతి చోట ఒక కమిటీ ఏర్పాటు చేస్తే మీకు అక్కడ వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటారు సార్. నేను పలానా రేపు వస్తున్నా అంటే వాళ్ళందరూ బస్ స్టాండ్లో ఉంటారు, మీకు కూడా వెయిట్ చేస్తారు. అక్కడ ఉన్న కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ అయ్యి ఇంకా ప్రజలందరి హృదయాల్లో ప్రజలందరి నోళ్ళల్లో ప్రతి వార్తా దినపత్రికల్లో మారుమోగిపోతే రానున్న తరంలో మీకు మిమ్మల్ని ముందుండి నడిపించి వారు తప్పకుండా ఓట్లేస్తారు సార్. ఇది నా యొక్క చిన్న సూచన సార్. పద్మశాల పేరు నిలబెట్టు, మన సంఘాన్ని పేరు నిలబెట్టు. మీరు మన పద్మశాలకు సాయం చేస్తూ ఉండండి. ఇది నేను మీకు ఈ సభా ముందర అందరి ముందర నేను కోరుచున్నాను. వేదికపై ఉన్న పెద్దలు, అధ్యక్షులు సైబా సుధాకర్ గారు, ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ గారు, కోశాధికారి ఖ్యాతం లక్ష్మణ్ గారు, గౌరవ అధ్యక్షులు కట్టు నరేందర్ గారు, ఉపాధ్యక్షులు ఆడేపు ప్రభాకర్ గారు మరియు పిఆర్ ఫౌండేషన్ ఈరావత్రి రాజశేఖర్ గారు, అంబాల శ్రీనివాస్ గారు, చోకలింగం గారు, బుద్ధేటి రమేష్ గారు, సుధాకర్ గారు, బొట్టు గంగాధర్ గారు, జింద నరహరి గారు, నూకల రమేష్ గారు, రాంప్రసాద్ గారు మరియు వేదికపై ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందుగా మీ అందరికీ మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన తెలుగు సాంప్రదాయంలో కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు, మన జీవితంలో కొత్త ఆశకు కొత్త ఆరంభానికి సంకేతం. ఈ సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలను ఐశ్వర్యాలని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి ఈ దంపతులు ఇద్దరిని ఆది దంపతులుగా శివ పార్వతులుగా వారు మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి బెస్ట్ విషయం చేయాల్సిందిగా కోరుతుంది. ఉగాది శుభవేతో సత్కరిస్తూ మరి ఈ దుస్థితి నుంచి మన సంఘానికి మరి రంగులద్దినటువంటి మాట చెబితే చాలు, మరి దాన్ని ఆచరించి అనుసరించే ఔదార్యం గల వ్యక్తిత్వం గల మహామనిషి ఈరావతి రాజశేఖర్ గారు ఈఆర్ ఫౌండేషన్ పేరుతో మరి వ్యవస్థాపక అధ్యక్షుడు దామోదర్ అన్న గారు మరి వారి బ్రదర్ వెన్నుదన్నుగా తనకి ఎంతో మంది పరిచయాలు ఉన్నారు. మెడిసిటీ అధినేత, తనకు ఔదార్యం ఔన్నత్యం కలిగిన మహామనిషి మరి ఈరావతి రాజశేఖర్ అన్న తనకు బెస్ట్ విషయం తెలియజేస్తూ మరి అన్న మీ విజయ పరంపరలో మేమందరం పద్మశాలీలం ఉక్త కంఠంతో ముందుంటామని తెలియజేస్తూ మరి పుష్పమాలంకృతుల్ని చేస్తూ శాలతో సత్కరిస్తూ మరి ఈనాటి ముఖ్య అతిథిగా మరి మున్సిపల్ చైర్పర్సన్
గోనె లహరి రఘు గారు, దామోదర్ అన్న గారు, అలాగే ఈరవతి రాజశేఖర్ గారు, మనకు తుకారాం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు రమేష్ అన్నకు కోరుతూ మరి చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే చౌక లింగమన్న గారు సత్కరిస్తున్నారు. శేఖర్ అన్న, తర్వాత రామ్ ప్రసాద్ అన్న, ఇద్దరు మరి తనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సూచనలు ప్రతి దానికి మరి వాళ్ళ యొక్క వెన్నుదన్నుకి సమూహంతో సత్కరిస్తున్నారు. టిఆర్ ఫౌండేషన్ అధినేత రాజశేఖర్ గారు. స్వాతి మిస్టర్ చివరిగా మరి సైబ సుధాకర్ గారికి టిఆర్ ఫౌండేషన్ అధినేత రాజశేఖర్ గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు దామోదర్